22 మార్చి నుంచి 28 మార్చి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారిది చూద్దాం. మనకి ఇక్కడ చాలా వరకు కూడా గ్రహాలు అయితే ఏమీ మారటం లేదు. సో ఒక రకంగా ఏంటి అని అంటే పెద్ద చేంజెస్ అనేవి ఏమీ కూడా కనిపించటం లేదు. బట్ ఈ వారం మేషరాశి వారికి మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఫైనాన్షియల్గా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉంది, అనుకున్న విధంగా పనులు జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే ఏమైనా వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో మీకు సానుకూలత ఉంటుంది. ఇంకా కొంచెం ఏమైనా సరే పనులు ఇంకా జరగాలి అని అంటే ఒక పట్టుదలతోటి మీరు పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగాలకి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఉద్యోగాలకి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బంది కనపడుతోంది. కాబట్టి ఉద్యోగాలకు సంబంధించి లేకపోతే మీరు ఏమైనా ఇతర వృత్తులకి సంబంధించి కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు అయితే మీకు కనపడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా కనుక మనం చూసుకున్నాం అంటే ఇందాక నేను చెప్పినట్టు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. కానీ ఆర్థిక పరమైన విషయాలలో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు, కాంట్రడిక్టరీగా ఉంది, ఉద్యోగం చేస్తేనే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది కదా అంటే, నెల జీతం మీద పనిచేసే వాళ్ళకి ఒక నెల 2 నెలలు ఇబ్బంది పడినా వాళ్ళ నెల జీతానికి సంబంధించి వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. రోజువారీ సంపాదన ఉన్న వాళ్ళే ఇబ్బంది పడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజువారీ సంపాదన ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరు చాలా తక్కువ పర్సంటేజ్ మనం మాట్లాడుకునేది. ఎందుకంటే మనం అన్ని రకాల వాళ్ళని మాట్లాడుకుంటున్నాం కనుక ఈ పర్సంటేజ్లో ఉన్నవారు ఖచ్చితంగా కొంత ఇబ్బందికి గురవుతారు. కానీ వీరికి కూడా వీరికి అవసరమైనప్పుడు డబ్బులు వచ్చి చేరే అవకాశం కనపడుతోంది. సో డబ్బులు వచ్చేటప్పుడు వదలలేం, పోయేటప్పుడు అవి పోతూ ఉంటే ఆపలేం. ఈ విషయాన్ని మేషరాశి వారు గమనించాలి. సో ఉద్యోగానికి సంబంధించి మాత్రం ఇబ్బంది ఉంటుందనే చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగంలో కొంచెం మీరు అనుకున్నట్టుగా లేకపోవటం, కొంచెం కంఫర్ట్ జోన్ లాంటివి తక్కువగా ఉండటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. అయితే వ్యాపారస్తులకి కనుక చూసుకుంటే వ్యాపారస్తులకి కొంచెం వీరికి పనులు ఏవైతే ఆగిపోయాయో అవి ముందుకు సాగేందుకు అవకాశం ఉంది. సో ఏవైనా మీరు కనుక డీల్స్ చేశారు, వాటికి సంబంధించి ఏమైనా మనీ రావాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్స్లో ఉన్నవారు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ మిగతా రంగాల్లో ఉన్న వారందరికీ కూడా చాలా వరకు బాగుంటుంది. ఐటీ రంగంలో ఉన్నవారు కూడా కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సో బేసిక్గా ఈ 3 రంగాల్లో వారు, బట్ మిగతా రంగాల్లో వారికి కొంత పాజిటివ్గానే మనం చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? మేషరాశి వారు మాత్రం కందులు దానం ఇవ్వండి. దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం చేయించండి. ఇలాంటివి కనుక మీరు చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో స్వర్ణకాల భైరవుడికి సంబంధించిన హోమం చేయించుకోండి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, మొదలవటమే కొంచెం ఆర్థికంగా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. కానీ నెమ్మదిగా మీరు ఈ వారం అంతా కూడా ఖర్చులని అధిగమించడానికే ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్ అని చెప్పను, కానీ రావాల్సిన విధంగా మీకు ఇన్కమ్ రాకపోవటం, లేకపోతే వ్యాపారస్తులు లేదా రోజువారీ వృత్తులు చేసుకుంటున్న వారు వీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఉద్యోగస్తులకి చూసుకుంటే ఉద్యోగస్తులు అంత తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం లేకపోయినా ఆర్థిక పరంగాను దీంతో పాటు ముఖ్యంగా మీ యొక్క సీనియర్స్కి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, మీరు చెయ్యని వాటికి కూడా మీరు నింద భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో వృషభ రాశి వారికి మనం 2 రకాలుగా చెప్పుకున్నాం. రోజువారీ వృత్తుల వారికి అలాగే వ్యాపారస్తులకి పనులు జరుగుతున్నా వీరికి ఏం పెద్ద ఆర్థికంగా పురోగతి కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి ఏం చెప్పుకున్నాం? ఆర్థికంగా మీకు ఇబ్బంది లేకపోయినా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. పనులు అనుకున్నంత వేగవంతంగా పూర్తి కావు. దీంతో పాటు పేరు ప్రతిష్టలకు సంబంధించి భంగం వాటిల్లే అవకాశం కనపడుతుంది. సో మీరు కనుక ఏదైనా అనాలోచితంగా ఏమైనా ఒక మాట అన్నా, ఏదైనా ఒక పని చేసినా, కోపావేశాలను కంట్రోల్ చేసుకోలేకపోయినా మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు ఏమైనా ఉన్నాయనుకుంటే ఇవి కూడా మీకు ఊరికనే అది ముందుకు సాగటం అంటే ఏంటంటే జస్ట్ మీవి
హియరింగ్కి రావటం, పోస్ట్పోన్ అవ్వటం, లేకపోతే ఇలాంటివి జరిగేందుకు వాయిదా పడటం, ఇలాంటివి జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే, వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? వృషభ రాశి వారికి మాత్రం మనం ఏం చెప్పుకుందామంటే, సాధారణంగా కుబేరుడికి సంబంధించిన హోమం చేస్తూ ఉంటాం. కాబట్టి లక్ష్మీ కుబేర హోమం చేసుకోవటం, అలాగే లక్ష్మీ కుబేర యంత్రాన్ని తెచ్చుకొని పూజించటం. ఇక్కడ అనేక షాపుల్లో అనేక రకాలుగా లక్ష్మీ కుబేర యంత్రాలు దొరుకుతూ ఉంటాయి. కుబేర యంత్రాలు కూడా అనేకం దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, మంచి దాన్ని కరెక్ట్గా ప్రాసెస్, అంటే దాన్ని కరెక్ట్గా చేసేవారు, దానికి సంబంధించి కొంత జ్ఞానం తెలిసిన వారు, అలాంటి వారు చేసినవి మంచివి, క్వాలిటీ ఉన్నవి తెచ్చుకోండి. ఏవో తెచ్చేసుకొని ఏవో చేసేస్తే ఫలితాలు రావు. సో కుబేర యంత్రం తెచ్చుకోవటం, కుబేర యంత్రాన్ని పూజించటం, కుబేర అష్టోత్తరం చదువుకోవటం, లక్ష్మీ కుబేర హోమం చేసుకోవటం, ఇవి మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే, మిథున రాశి వారికి వారం మొదలవటమే కొంచెం అలాగా ఏమంటాము, అప్పుడప్పుడు చూడండి బండి ముందుకు వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది, అలా ఉందన్నమాట. సో ఏంటో పనులు జరుగుతున్నాయి అనుకుంటున్నాం, కానీ ఇక్కడేం పనులు అయితే జరగటం లేదు. ఊరికనే అనుకోవటం అనమాట, అయిపోతుంది, జరిగిపోతుంది, అవుతుంది, ఇంకే ఉంది, ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుందని ఎదురు చూడటం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏమిటి విశేషం అని అంటే, కొంచెం 25, 26 తారీఖులు వస్తే తప్ప, ముఖ్యంగా కోర్టు కేసులకి సంబంధించి, అది కూడా భార్యాభర్తల మధ్యన, లేకపోతే పార్ట్నర్స్ మధ్యన ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆర్థికపరమైన విషయాలు, రుణాలు తీసుకోవాలన్నా, బ్యాంకుల ద్వారా రుణాలు తెచ్చుకోవాలన్నా, ఇలాంటి వాటికి మిథున రాశి వారికి బాగుంటుంది. సో మిథున రాశి వారు బేసిక్గా వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా దీంతో పాటు కొంచెం మనకి 27, 28 వస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపించటం లేదు. సో ఈ వారం అంతా కూడా ఆర్థికపరమైన విషయాలు, కోర్టు విషయాలు, భాగస్వామ్యం, భార్యాభర్తలు, రిలేషన్షిప్స్, వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కోర్టు విషయాలు ఇలాంటివి ఉన్నప్పుడు ప్రత్యంగిరా హోమము చేయించుకోండి, లేదా ప్రత్యంగిరా సహిత బగళాముఖి చేయించుకున్నా మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక చూస్తే, సరే వారం మొదలవటమే ఆరోగ్యంతో మొదలవుతోంది. దీంతో పాటు ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇవ్వాలి. ప్రొడక్టివ్గా ఉందని అయితే నేను చెప్పను, అయితే రికవరీ అనేది కనపడుతోంది. ఆరోగ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ మన జీవితంలో ప్లే చేస్తుంది కనుక, మెయిన్గా ఆరోగ్యపరంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటకు వచ్చేందుకు మార్గం కనపడుతోంది. వాటికి సంబంధించి కొంచెం మీరు నెమ్మదిగా బయటకు వస్తున్నారు, నెమ్మదిగా కోలుకుంటున్నారు. సో ఇది ఒకటి మంచి పాయింట్. రెండోది ఏంటి, పెద్దగా చేంజెస్ ఏవి కనిపించటం లేదు, చాలా మేజర్ చేంజెస్ ఇన్ లైఫ్ అంటూ ఏమీ కనిపించటం లేదు. మూడో విషయం ఏమిటి, కెరియర్ పరంగా తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. అంటే వ్యాపారస్తులకి మాట్లాడట్లేదు మనం, ఇతర వృత్తులలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. ఉద్యోగాలు కోల్పోవటం కానీ, లేదా మీ యొక్క తల్లిదండ్రులకు ఏదైనా ఇబ్బందులు కలగటం కానీ, ఆస్తి తగాదాలు లాంటివి ఉండటం, కోర్టు సమస్యలు ఉండటం, వీటన్నిటితో పాటు కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావటం, ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకో ప్రాబ్లం లాగా ఆరోగ్యం కుదుట పడుతోంది, నెమ్మదిగా కోలుకుంటున్నారు అని అనుకున్నా, మిగతా విషయాలలో మీరు అనుకుంటున్నట్టుగా పురోగతి అనేది కనిపించటం లేదు, ఖర్చు ఎక్కువగా కూడా ఉండబోతోంది. సో కర్కాటక రాశి వారు ఏం చేయాలి? ముఖ్యంగా భూ సంబంధమైన వ్యవహారాలలో చిక్కుకుపోయిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారాహీదేవిని ఆరాధన చేయండి, లేదా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసినా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వారాహీదేవిని ఆరాధన చేయటం, వారాహీదేవికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవటం, దీంతో పాటు ఒక చిన్న పరిహారం కూడా మీరు చేయండి. మామూలుగా మీరు పుట్టమన్ను తెచ్చుకోండి. పుట్టమన్నుని మీ ఇంట్లో మీ యొక్క
దీపారాధన నిత్యము మీరు చేసే దేవతార్చన ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక పళ్ళెల్లో వేసి పెట్టుకోండి. మామూలు గాజు పళ్ళమైనా స్టీల్ పళ్ళమైనా, స్టీల్ది కాకపోయినా రాగి పళ్ళమైనా సరే పెట్టుకోండి. దీనికి మీరు ఏం చేస్తారంటే రోజు కూడా వారాహి అష్టోత్తరం చదువుతూ ఉండండి. ప్రత్యక్ష దీపం ఇంకొకటి ప్రమిదలో దీపం పెట్టండి, లేదా వారాహి దీపాలు గనక దొరికితే వారాహి దీపం కొని తెచ్చుకొని ఆ వారాహి దీపం పెట్టండి. పెట్టిన తర్వాత ఈ పుట్టమన్నుని రోజు ఒక 41 రోజుల పాటు వారాహి అష్టోత్తరంతో పూజించండి. ఏ ప్రాబ్లం అయితే మీకు కలుగుతుందో మీ ల్యాండ్కి సంబంధించి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ల్యాండ్కి పుట్టమన్నుని తీసుకెళ్ళి దాన్ని మీరు మీ ల్యాండ్లో చల్లండి. తప్పనిసరిగా మీకు ఏదైతే ఇట్లా హోల్డ్ అయ్యి ఉందో అది మీకు రిలీఫ్ వస్తుంది. తర్వాత మీ జాతకం ప్రకారంగా అది ఎలా ఉంటే అది ముందుకు వెళ్తుంది. బట్ ఎట్ ప్రెజెంట్ ఒక హోల్డ్లో ఉన్నారు మీరు, ఆ హోల్డ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. సో ట్రై చేయండి, చాలా బాగా పనిచేసే పరిహారం, చాలా చక్కటి ఫలితాలను కూడా ఇస్తుంది. ఇంకా మనం సింహరాశి వారిది చూద్దాం. సింహరాశి వారిది కనుక చూస్తే సింహరాశి వారు ఉద్యోగం గురించి అయితే కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ 23వ తారీఖు వీరికి చాలా బాగుంది. 23వ తారీఖు ప్రశాంతంగా ఉంటారు. చాలా వరకు కూడా పని చేస్తారు అని చెప్పకపోయినా పని చేసే అవకాశం అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. రెండో విషయం 25, 26 కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. సో 23 బాగుందనుకుంటున్నాం, 22 బాగుందనుకుంటున్నాం, 25 బాగుందని కూడా చెప్పుకుంటున్నాం. తర్వాత కొంచెం స్లో అవుతోంది, దాన్ని అలా వదిలేద్దాం. ఎందుకంటే ప్రతిరోజంతా కూడా పని చేయలేంగా, వారం అంతా కూడా పని చేయలేంగా. కాబట్టి ఏంటంటే మీరు కూడా చూడండి, ఉద్యోగస్తులైనా సరే వారం అంతా పని చేసినా ఒక్కొక్కసారి ఎక్కువ పని ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ పని ఉంటుంది, ఒక్కొక్కసారి పని నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అదే మనకి కూడా ఇక్కడ కనపడుతోంది. బట్ మెయిన్గా గమనించాల్సింది ఏమిటి అని అంటే మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారి యొక్క ఆరోగ్యము, వీటి గురించి 500% జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. మరి ఈ రాశి వాళ్ళు, సింహరాశి వారు ఏం చేస్తే వీరికి బాగుంటుంది? ఒకటి, రిలేషన్షిప్ కూడా కొంచెం సఫర్ అవుతుంది. అయితే ఇక్కడ పోట్లాడుకుంటారు, విడిపోతారు అని కాదు, బట్ బేసిక్గా అనుకుంటున్నట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉందని మాత్రం చెప్పలేకపోతున్నాం. రెండోది ఏమవుతుంది, బిజినెస్ చేస్తున్న వాళ్ళు, కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కోర్టు కేసులు ఖచ్చితంగా ఉంటాయి, మదర్ హెల్త్లో ప్రాబ్లం ఉంటుంది, మెంటల్ పీస్ ఉండదు, ప్రయాణాలు అధికంగా ఉంటాయి, రోడ్ యాక్సిడెంట్స్ లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. సరే, మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారికి కనుక మనం చూస్తే సింహరాశి వారు మాత్రం కాలభైరవుడి ఆరాధన చెయ్యండి, కాలభైరవ హోమం చెయ్యండి. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా రాహుకాలంలో నిమ్మకాయ దీపం పెట్టండి. ఎప్పటి వరకు పెట్టాలండి? డిసెంబర్ వరకు పెట్టండి. డిసెంబర్ 31వ తారీఖు వరకు రాహుకాల దీపం పెట్టండి. రాహుకాల దీపం పెట్టాలి, కాలభైరవుడిని ఆరాధన చెయ్యాలి, కాలభైరవుడి హోమం జరిపించుకోవాలి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక చూస్తే కన్యారాశి వారికి సరే, కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా కొంచెం స్లో అయింది ఆర్థిక వ్యవహారాలలో. కానీ తప్పనిసరిగా 24వ తారీఖు వీరికి అత్యద్భుతంగా ఉందన్నమాట. సో డబ్బులు వచ్చే అవకాశం చాలా ఉంది. అలాగే 27, 28 తారీఖుల్లో కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. అందుకని నేను డేట్స్ స్పెసిఫై ఎందుకు చేస్తున్నాను అంటే ఆర్థికపరమైన విషయాలలోనూ, సంతానపరమైన విషయాలు అనుకున్నా, లేకపోతే మీరు ఇంకేమైనా పనులు, ఏమైనా మాకు ఈ పనులు జరగాలి, ఈ పనులు ఇప్పుడు జరుగుతాయి అని మీరు అనుకుంటూ ఉంటే ఈ తారీఖుల్లో మీకు బాగుంటుంది. మరి మిగతా తారీఖుల్లో మీరు కృషి చేస్తూ ఉంటారు, మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ఒక రకంగా మనం చూసుకున్నామనంటే 24వ తారీఖు బాగుంది అనుకున్నాం, 23వ తారీఖు ప్రయత్నం కనపడుతోంది, లేదా కొంచెం ఖర్చులు ఉంటాయి అని అనుకోవచ్చు. 25, 26 తారీఖులు చూసుకుంటే 25వ తారీఖు బాగాలేదు, కానీ 26వ తారీఖు లాభసాటిగా ఉంది. మళ్ళీ మనకి 27, 28 తారీఖులు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
సో ఓవరాల్గా బాగానే ఉంది. అయితే శత్రువులను ఎక్కువగా మీరు పోగు చేసుకుంటూ ఉంటారు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. దీంతో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లోను కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి పనులు ఆగిపోయిన వారు ఎవరైతే ఉంటారో నాగాస్త్ర సహిత వారాహీదేవిని ఆరాధన చేయండి. ధూమ్ర వారాహిని ఆరాధన చేసినా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వీటికి సంబంధించి మాత్రం ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకండి. అందరికీ తెలుసు అని నేను చెప్పను, అందరికీ తెలియదని కూడా నేను చెప్పడం లేదు. దీనికి సంబంధించి ఉపాసన చేసిన వారు ఎవరైతే ఉంటారో, దీనికి సంబంధించి ఎక్కడైతే కరెక్ట్గా ఈ పూజలు లాంటివి చేస్తారో వారిని మీరు సంప్రదించండి. సో ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ గురించి మాట్లాడాం, కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం, కోర్టు కేసుల గురించి మాట్లాడుతున్నాం, ఏవైనా పనులు ఆగిపోతే వాటి గురించి మాట్లాడుతున్నాం, కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు, ఆపరేషన్స్ చేయించుకుంటున్నవారు వారి గురించి మాట్లాడుకుంటున్నాం, శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది లేదా అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకుంటున్నాం. సో వారు నేను ఇందాక చెప్పిన పరిహారాలు చేసుకోవాలి. ఇంకా తర్వాత మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి కనుక మనం చూసుకుంటే, తులారాశి వారికి మాత్రం ఒక మార్పు అంటూ రావాలి అని అంటే కొంచెం వెయిట్ చేయాలి. సో పనులన్నీ కూడా నెమ్మదిగా అవుతున్నాయి, ఏమీ అంత అనుకున్నంత ఫాస్ట్గా పూర్తి కావడం లేదు. దాంతోపాటు మనసు ప్రశాంతంగా లేదు. అందరి మీద ఎంతో కొంత అలక కోపావేశాలు, లేకపోతే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, రిలేషన్షిప్స్లో ఉన్నవారికి కూడా ఎంతో కొంత ప్రాబ్లం అయితే కనపడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమికులు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సో అట్లీస్ట్ మనం కుజుడన్నా మారాలి, బుధుడన్నా మారాలి. కుజుడైతే నెక్స్ట్ మంత్ కానీ మారడు, బుధుడైతే ఇంకా తర్వాత మారతాడు. సో రిలేషన్షిప్లో ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మినిమం ఏప్రిల్ 3 వరకు వెయిట్ చేయాలి. సో ఏప్రిల్ 3 వరకు వీరికి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నాను. మెంటల్లీ పీస్ఫుల్గా ఉండరని చెప్తున్నాను. అనవసరంగా అందరితోటి తగవులు ఉంటాయని అంటున్నాను. భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మీ కుటుంబాన్ని నుంచి దూరంగా ఉండాలి అనే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు, లేదా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే తులారాశికి చెందిన వారు ఎవరైతే సంతానానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైతే అబార్షన్స్ లేకపోతే సి సెక్షన్స్ అయ్యాయో, సంతాన పరంగా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సర్పసూక్తం చేయించుకోవటం, లేకపోతే రాహుకేతు పూజ చేయించుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, ఇవి కంపల్సరీగా చెయ్యాలి. పరిహారాలు ఒకసారి చేసాం, 2 సార్లు చేసాం, ఫలితం రాలేదు అని అంటే దీనికి కూడా 2 కారణాలు ఉంటాయి. 1 కర్మ ప్రక్షాళన అవ్వలేదు, 2 మీరు సరిగ్గా చేయలేదు. కాబట్టి ఏంటంటే మేబీ 1 10 సార్లు చేయాలేమో మీ జాతకం ప్రకారం. అది మీకు తెలియాలి అని అంటే మాత్రం మీ జాతక విశ్లేషణ చేయాల్సిందే. తర్వాత ఇంకా వృశ్చిక రాశి వారిది చూద్దాం. వృశ్చిక రాశి వారికి కనుక చూస్తే, వృశ్చిక రాశి వారికి 23, 24 అద్భుతంగా ఉందండి. 27, 28 కూడా బాగుంది. మిగతా రోజుల్లో పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. సరే, మీరు కనుక ఉద్యోగం గురించి వీటి గురించి ఆలోచన చేస్తున్న, ఆర్థికపరమైన విషయాలు అనుకుంటున్నా, లేకపోతే మెయిన్గా మీ భార్యాభర్తల మధ్యన మంచి రిలేషన్షిప్ గురించి అనుకుంటున్నా, ఇలాగ అనేక విషయాలకు సంబంధించి చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం. దీంతోపాటు 27, 28 తారీఖులు కూడా బాగున్నాయి. కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. బేసిక్గా వృశ్చిక రాశి వారికి మనం బాగుందనే చెప్పుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, వాటిని మీరు ఆ రోజుతో ఆ విషయాన్ని వదిలేస్తే అయిపోతుంది. సంతానము వీరి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం వీరు ఇంకా ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం మీరు ప్రయత్నించాలి. అలాగే ఏమైనా చిన్న చితకా ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి మీరు మెడికేషన్ లాంటిది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటన్నిటితో పాటు మీరు గనక ఉద్యోగంలో మార్పుల గురించి వీటి గురించి గనక ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి మనం ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. వృశ్చిక రాశి వారు మాత్రం చక్కగా నుండి హనుమంతుల వారిని ఆరాధన చేయండి. హనుమంతుల వారిని ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, అలాగే హనుమాన్ చాలీసా చదువుతూ ఉండటం, ఇవన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి కనుక చూస్తే
ఓకే. కొంతవరకు ఆర్థికంగా బావుందనే చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కొంచెం టెన్షన్స్ ఉన్నాయి. బట్ వాటిని కూడా మీరు కొంచెం మేనేజ్ చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. బ్రేక్స్ లాంటివి కనపడుతున్నాయి. మోస్ట్‌లీ మీరేమైనా లీవ్స్ లాంటివి తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యారిటల్ లైఫ్‌లో కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంది. దీన్ని మేనేజ్ చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఎక్కువ శాతం మనసులో ఒక రకమైన ఆలోచన అనేది కంటిన్యూస్‌గా మీకు ఉంటూ ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ఫైనాన్షియల్‌గా అయితే మనం బావుందని చెప్పుకుంటున్నాం. ఫైనాన్షియల్‌గా సెక్యూర్డ్‌గా ఉన్నారని మాట్లాడుకుంటున్నాం. అయితే ఫైనాన్షియల్‌గా మీరు సెక్యూర్డ్‌గా ఉన్నా కూడా ఇన్‌సెక్యూరిటీస్ అనేవి మీకు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, అది కొంచెం మీరు ఇబ్బందికైతే గురవుతూ ఉంటారు. ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే హెల్త్ అనేది మాత్రం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ముఖ్యంగా పేరెంట్స్ హెల్త్ అనేది కూడా కొంచెం కన్సర్న్‌గా ఉంటుంది. మూడో విషయం ఏమిటి అనంటే భార్యాభర్తల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏది అనుకున్నా కూడా ఎక్కడో అక్కడ గొడవ అవుతూ ఉంటుంది. ఎక్కడ మీకు బయటికంతా బానే ఉంది. అదేదో మేడిపండు చూడ అన్నట్టుగా మేడిపండు చూడటానికి బయటంతా బానే ఉన్నట్టు మీ రిలేషన్‌షిప్ కూడా బయటికి చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. కానీ లోపల మాత్రం చాలా చాలా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. సో, ఇవి మీరు కూర్చొని మాట్లాడుకొని సార్ట్ ఔట్ చేసుకుంటాం. లేకపోతే పెద్దల మధ్యన సార్ట్ ఔట్ చేసుకుంటాం. లేకపోతే విల్ గివ్ సమ్ స్పేస్ అని అనుకుంటాం. ఇలా కొంచెం స్పేస్ ఇవ్వగలము అని అనుకుంటే వెల్ అండ్ గుడ్. బట్ హౌ మెనీ కపుల్ అంటే ఎంతమంది ఈ స్పేస్‌ని తీసుకోవాలి అని ఆలోచన చేస్తారు అనేది మాత్రం ఆలోచించుకోండి. ఒక్కొక్కసారి రిలేషన్‌షిప్ అనేది మీరు ఆశిస్తున్నట్టుగా ముందుకు వెళ్ళకపోయినా లేదా భార్యాభర్తలు ఉద్యోగరీత్యా, వ్యాపార రీతంగా దూరంగా ఉండే అవకాశాలు ఇలాంటివి అధికంగా ఇక్కడ కనపడుతున్నాయి. వీటి గురించి మాత్రం మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. లలితాదేవి ఉపాసన చేస్తూ ఉండండి. లలితాదేవి ఒక పరాభట్టారిక హోమం చేయించుకోండి. లలితాదేవి హోమం చేయించుకుంటే కూడా మీకు చాలా మంచి ఫలితాలుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో మీరు అమ్మవారి హోమం చేయించుకుంటే కూడా మీకు రిలీఫ్ వచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, సంతానం గురించి తర్వాత దీని గురించి ఎక్కువగా రిలేషన్‌షిప్స్ గురించి ఈ వారం అంతా కూడా ఉంటుంది. ఇంక దీంతో పాటు మీరు గనక మీ కెరియర్ గురించి లేకపోతే వాటి గురించి అని అనుకుంటే కూడా కెరియర్‌లో చిన్న చిన్న చేంజెస్ లాంటివున్నాయి. అలాగే కొంచెం కెరియర్‌లో మీరేమైనా లీవ్స్ లాంటివి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే అనుకుంటున్నట్టుగా మీరు అనుకుంటున్నట్టుగా ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్‌లు రాకపోవటం, లేకపోతే మీరు కోరినట్టుగా మీరు చేసిన వర్క్‌లో మీకు గుర్తింపు లభించకపోవటం, లేకపోతే అనుకుంటున్న ప్రాజెక్ట్‌లు రాకపోవటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, దీని గురించి ఎక్కువ వరీ అవ్వద్దు. ఎక్కువగా మీ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మీరు వరీ అవ్వండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కెరియర్ గాని, ప్రొఫెషనల్ లైఫ్‌లో అంటే కెరియర్ అనుకుందాం, ఇతర వ్యాపారాలు అనుకుందాం, ఉద్యోగాలు అనుకుందాం, లేకపోతే మీ యొక్క ఏమైనా సరే ఎనీథింగ్ మీ ఎర్నింగ్స్‌కి సంబంధించి మీరు చేసే పని. దానికి సంబంధించి మాత్రం కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఇది మీకు నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉంటుంది. సో, ధనురాశి వారికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. ధనురాశి వారి దగ్గరికొచ్చేటప్పటికల్లా మీరు మాత్రం కొంచెం ఇక్కడ ఇక్కడున్న కాంబినేషన్స్ ప్రకారంగా మీరు నఖ స్తోత్రం నరసింహస్వామి వారిది నఖ స్తోత్రం చదవండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారిది హోమం చేయించుకోండి. ఇవి మీకు మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట. కొంచెం అప్పుడప్పుడు కూడా మన ప్లానెటరీ పొజిషన్ సరిగ్గా లేనప్పుడు కొంచెం ఇలాంటి పవర్ఫుల్ దేవతల్ని కూడా మనం ఆరాధన చేయాలి. ఆ మూమెంట్ వరకు చేసి మనకి ఫలితం వచ్చిన తర్వాత నెమ్మదిగా మనమే మానేస్తాం. మనం ఏమి పర్మనెంట్‌గా చేసేవాళ్ళం కాదు గనక ఇది మాత్రం చేయండి. అండ్ నరసింహస్వామి వారి ఆరాధనలో మీకు వచ్చే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం చేయాలి. నఖ స్తోత్రం చదవాలి. ఇది నరసింహస్వామి వారి స్తోత్రమే. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. ఓకే. మకర రాశి వారికి కొంతవరకు పర్వాలేదు. ఆర్థికంగా కూడా వీరు కొంత పర్వాలేదు. ఇక్కడ చూడండి. మకర రాశి వారి దగ్గరకొచ్చేటప్పటికి మనం గత 2, 3 వారాలుగా కూడా చెప్పుకున్నాం. మకర రాశి వారు కొంత ఇబ్బంది పడుతున్నారు అని. బేసిక్‌గా నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి కమెంట్స్ చదువుతున్నప్పుడు బాధపడుతున్న రాసుల వారు పాపం ఎక్కడా కమెంట్ చేయరండి. కొంచెం బానే ఉందండి అన్న రాసుల వాళ్ళే ఎక్కువ కమెంట్ చేస్తారు. అదేంటో మరి నాకు అర్థం కాదు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఉండవా? మనిషి అన్నాక ఆనందంగా ఉండవా? మనిషి అన్నాక నవ్వుతూ ఉండవా? మనిషి అన్నాక బాధపడకుండా ఉండవా? అసలు ఎక్కువ బాధపడుతున్న రాసుల వారు పాపం కిమ్మరం అసలు ఒక్క మాట మాట్లాడరండి వాళ్ళు. వాళ్ళు అవునా అమ్మా అంటారు. ఏదో పరిహారం చెప్తారు. ఎప్పుడైనా నేను ఏదన్నా చేయకపోయినా వారే ఫోన్ చేస్తారు. చక్కగా పరిహారం అడుగుతారు. చేసుకుంటూ ఉంటారు. ఇదేంటో అసలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మేము ఇదైపోతున్నాం, అదైపోతున్నాం అంటారు. అలాంటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి జాతక విశ్లేషణ చేయించుకోండి. పోనీ మీకు అసలు ఆ ప్రాబ్లమ్ నుంచి ఎప్పుడు బయటికొస్తారో అర్థమవుతుంది.
మకర రాశి వారు ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ ధనురాశి వారికి ఏదో కొంచెం చెప్పంగానే ధనురాశి వారందరికీ ఇంతే అంటారు. అదేంటండి? ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా ఉంటుంది. రోజు ఒకలాగానే ఉంటుందా? ఇప్పుడు మనమైన మనుషులకి ఇవాళ చాలా బాగున్నట్టు రేపు బాగుంటుందా? ఎల్లుండి బాగుంటుందా? ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఇవాళ ఎవరిదో ముహూర్తం ఉంది. చక్కగా పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ మనం పెళ్లి చేసుకోం కదా! ఇంకా దీని కంటిన్యూషన్ ఉంటుంది కదా! ఓ వారం తర్వాత ఓకే. మనం కొంచెం సెటిల్ అవుతాం అనమాట అట్మాస్ఫియర్‌కి. అవునా? ఇది అంతే. లైఫ్ ఇది. సో, ఇలాగే ఉంటుంది. దీన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. మకర రాశి వారిలో కూడా నాకు నచ్చుతుంది. కన్యా రాశి వారు ఒకరు, కర్కాటక రాశి వారు ఒకరు, మకర రాశి వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళు అసలండి తొణకరు, బెనకరండి. అంటే ఇది నా అబ్జర్వేషన్. ఒక 5 ఏళ్ల నుంచి నేను మీడియా ముందురున్నాను. అస్సలు ప్రాబ్లమ్ ఉందా? ఓకే. మేమేదో సార్ట్ ఔట్ చేసుకుంటాం. మేమేదో ప్రయత్నం చేస్తాం. నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తానండి. మకర రాశి వారి దగ్గరికి చూసేటప్పటికి ఓకే. ఉద్యోగపరంగా పడుతున్న కష్టం పడుతున్నారు. వీళ్ళకి పాపం రికగ్నిషన్ కూడా లేదు. ఇంకా మన వృశ్చిక రాశి వారికి రికగ్నిషన్ ఉందనుకున్నాం. ఇంక్రిమెంట్ అనుకున్నాం. చేంజ్ ఆఫ్ ప్లేస్ అనుకున్నాం. కంఫర్ట్ జోన్ పెరుగుతోంది అనుకున్నాం. బట్ ఇక్కడ మకర రాశి వారికి కంఫర్ట్ జోన్ ఎక్కడుంది? మానిటరీ వైజ్ దే ఆర్ స్టక్. వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఉద్యోగం చేసుకుంటే చాలరా బాబు అన్నట్టుంది మకర రాశి వారి పరిస్థితి. చెప్పుకోవడానికి ఏళ్ళనర్సని కూడా అయిపోయింది వీళ్ళకి. బట్ బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ త్రూ అ టఫ్ ఫేస్. అయినా వీళ్ళు ఏం మాట్లాడరు. అది నాకు నచ్చుతుంది అనమాట. అంటే కర్మయోగి అంటారు కదండి. అంటే ఏమిటి అని అంటే మనం చేసిన దాన్ని మనం అనుభవించుకుంటూ నెమ్మదిగా ముందుకెళ్ళిపోదాం అనే ఆలోచన కలిగిన వ్యక్తులు వీళ్ళు. సో మకర రాశి వారిలో అది మనం మెచ్చుకోవాలి. అయితే ఇక్కడ మనకి 24వ తారీఖు చాలా బాగుందండి. 23వ తారీఖు కూడా బాగానే ఉంది. బట్ 23వ తారీఖు ఏంటి అని అంటే అప్పుడప్పుడు చూడండి ఒక టైప్ ఆఫ్ లో ఫేస్ నడుస్తుంది కదా. ఇవాళ నేను ఏ పని చేయను, నేను హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను, ఇవాళ లేకపోతే ఒక పుస్తకం చదువుతాను, టీవీ చూస్తాను, ఇలా అనుకుంటున్నాను చూసారా? అలా ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే 23వ తారీఖు నేను చాలా కన్స్ట్రక్టివ్గా మీరు పనిచేస్తారని అయితే చెప్పను. ఏమైనా పళ్ళు లాంటివి చేసినా అవి కొంచెం నెమ్మదిగా పూర్తవుతాయని మాత్రం చెప్తాను. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందిగా ఉంది. మీ సంతానం కనుక ఏమైనా ఎడ్యుకేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా కొంచెం నెగటివ్ రిజల్ట్సే కనపడుతున్నాయి. నాట్ దట్ వెరీ గుడ్ అనమాట. ఆర్ మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా ఉంటుందని అయితే నేను చెప్పను. సరే 24వ తారీఖు బాగానే ఉందనుకున్నాం. 25, 26 25, 26కి వచ్చేటప్పటికల్లా ఇక్కడ కొంచెం చూడండి. ఒక మీరు కనుక ఏదైనా ఇల్లు లాంటివి పెట్టి, పొలాలు లాంటివి పెట్టి లోన్స్ తెచ్చుకుంటాము అని అనుకుంటారు చూసారా? అలాంటి వారికి బాగుంటుంది. రుణాలు తెచ్చుకోవాలి అనుకునే వారందరికీ బాగుంటుంది. శత్రువుల పైన కొంతవరకు మీకు అవగాహన కలుగుతుంది. మీ శత్రువులు ఎలా ఉన్నారు, వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు, నేను ఎలా ఉండాలి, అది బాగుంటుంది. ధైర్య సాహసాలు కలుగుంటారు. ఓకే. హెల్త్ పరంగా మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. దాన్ని మాత్రం మీరు హ్యాండిల్ చేయాలి. దీంతో పాటు పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన కొంచెం ఒత్తిడి కలుగుతూ ఉంటుందండి. అలాగే కొంచెం మాట్లాడేటప్పుడు చాలా 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 మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే కావాలని మాట్లాడతారని అయితే నేను చెప్పను. బట్ కొన్ని సార్లు మాట దురుసుగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మనకి మళ్ళీ 27, 28 బాగుందని చెప్పుకుంటున్నాం. సో 28 బాగుంది, 24 బాగుంది, 22 కూడా బాగుంది. సో ఇవి మనకి బాగున్న రోజులు. ఈ రోజుల్లో మనం చాలా మీరు ఏమైతే అనుకుంటున్నారో వాటిల్లో మీకు మంచి సక్సెస్ రైట్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మకర రాశి వారి పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంచెం స్టక్ అయిపోయి ఉన్నారు. పిల్లల గురించి కొంచెం ఆందోళన చెందుతున్నారు. మిగతా వాటిల్లో కూడా ఎక్కడ మీకేమీ ముందుకి వెనక్కి వెళ్ళడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి మనము అనంటే గణపతిని ఆరాధన చెయ్యాలి. అయితే గణపతిని ఎలా ఆరాధన చెయ్యాలి? గణపతి సహస్రమోదక గణపతి హోమం చేయించుకొని స్వామి వారికి సింధూరాన్ని అలంకరించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, గణపతికి సింధూరాన్ని అలంకరించాలి. గణపతికి కూడా సింధూర అలంకరణ చాలా ఇష్టము. గణపతి ఆలయానికి వెళ్ళండి, స్వామివారికి సింధూరం ఇవ్వండి, అలంకరించమని చెప్పండి, వారు చేస్తారు. సో ఇది మీరు చేయించుకోండి. తర్వాత మనం కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి ఆర్థికంగా బాగుంది. తర్వాత కొంచెం భార్యాభర్తల మధ్యన సఖ్యత లోపిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏమి పెద్ద అనుకూలత లేదు. సంతానానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు కనపడుతున్నాయి.
ఇక్కడ చూడండి వీరికి ఆర్థికంగా బానే ఉంది. మనం ఏమనుకుంటాం, డబ్బులొస్తే చాలులే అనుకుంటాం. డబ్బులొచ్చినా కడుపు నిండా తిండి తినే యోగం ఉండాలి గదా! ఆరోగ్యం సహకరించాలి గదా! సో, అలాగా ఏంటంటే డబ్బులొక్కటే ఇక్కడ కాదు. డబ్బులతో పాటు ఇతర వ్యవహారాలు కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క విద్య వీటి గురించి ఆలోచించాలి. మీ వైవాహిక జీవితం గురించి ఆలోచించాలి. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌లో ఉంటారో వారు ఇరుక్కుపోబోతున్నారనమాట. సో, మీరు బయటపడబోతున్నారు. మీ మీ సీక్రెసీ అంతా కూడా బయటపడుతూ ఉంటుంది. మల్టిపుల్‌గా రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నాను. భార్యాభర్తలకి రిలేషన్‌షిప్స్ ఉంటాయని చెప్పట్లా. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు అని చెప్తున్నాను. ఇది గమనించండి. తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే ఈ వారం అంత అనుకూలంగా లేదు. కొంచెం వాద ప్రతివాదాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు బేసిక్‌గా ఏంటి అనంటే పనులు చేస్తున్నాము కానీ రికగ్నిషన్ రావడానికి టైం పడుతూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా మనం మాట్లాడుకుంటున్న వాటిల్లో ఈ కుంభరాశి వారికి ఈ వారం మిగతా విషయాలలో పర్సనల్ లైఫ్ అనేది ఎక్కువగా డిస్టర్బ్డ్‌గా ఉండబోతోంది. అలాగే మీకు కొన్ని సార్లు మీ పైన నిందలు కూడా పడే అవకాశం ఉంటుంది. వాటిని మీరు తీర్చుకోవాలి. అలాగే కొంచెం మిమ్మల్ని అవమానం జరిగే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? మళ్ళీ డివైడ్ చేయాలి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం ఇలాగే ఉంటాము అంటే కుదరదు. సో, మారేందుకు ప్రయత్నించాలి. బట్ వివాహం చేసుకున్నాము, ఆల్రెడీ మేము కోర్టు కేసుల్లో ఉన్నాం, ఇబ్బందిగా ఉంది. తప్పనిసరిగా బగడాముఖిని ఆశ్రయించండి. మాకు ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, లిటిగేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల మధ్యన కూడా ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే వీటికి మాత్రం ప్రత్యంగిర సహిత బగళాముఖి చేయించుకోండి. లేదు అసలు ఓవరాల్గానే మాకు బాలేదు అని అంటే జాతక విశ్లేషణ చేయించుకోండి. ఇది కంపల్సరీ. తర్వాత ఇంకా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి ఆర్థికంగా ఓకే, నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. బట్ వీరికి మనం కనుక చూసుకుంటే 23వ తారీఖు నుంచి బాగుందండి, 28వ తారీఖు వరకు కూడా. సో ఆల్మోస్ట్ కొంచెం చేంజెస్ అయితే కనపడుతున్నాయి. ఫైనాన్షియల్గా కొంచెం మార్పు వచ్చే అవకాశం అయితే కనపడుతోంది. బట్ దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఫ్రమ్ 23rd ఆన్వర్డ్స్. సో 23rd నుంచి బాగుంటుంది. ఇంకొకరు ఎవరో కూడా కమెంట్ చేశారు, మీనరాశి వారికి ఎప్పుడు ఇలానే ఉంటుందా, ఈవిడ ఎప్పుడు ఈ రాశి వారికి ఇలాగే చెప్తుంది, మరి ప్లానెట్స్ అలా ఉన్నాయి, మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నేను కాదు కదా ప్లానెట్స్ని వెళ్ళి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అని చెప్పేది. అవి ఎక్కడ ఉంటాయో నేను వాటికి సంబంధించి చెప్తూ ఉంటాను. సో తులారాశి వారు కూడా లేకపోతే మీనరాశి వారైనా సరే పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పులు వస్తాయి తప్ప మనం కోరుకున్నట్టుగా మార్పులు రావు. అలాగే మీరు కమెంట్ చేసినంత మాత్రాన నేను చేసేది కూడా ఏమీ లేదు. సో నేను ప్రాక్టికల్గా ఉండాలనుకుంటాను అండ్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనే ప్రయత్నం కూడా నేను చేస్తూ ఉంటాను. సో 23rd నుంచి మాత్రం బాగుందనే చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా 28th వరకు కూడా బాగుంది. ఖర్చులు ఉన్నా కూడా చాలా వరకు మేనేజ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త ఇల్లు, కొత్త వాహనం వీటి గురించి ఆలోచన చేస్తారు. సంతానానికి సంబంధించి కొంత అనుకూలత ఉంది. ఆర్థికంగా కూడా మీరు బాగానే ఉన్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు అయితే కనిపించడం లేదు. మరి మీనరాశి వారు ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. దీంతో పాటు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా దుర్గాదేవిని దర్శించుకోండి. దుర్గా ఆలయాలకు వెళ్ళండి. దుర్గా అష్టోత్తరం చదవండి. దీంతో పాటు దుర్గా హోమం చేయించుకోండి. ఇవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. సో మనం మొత్తం కూడా ఇప్పుడు 12 రాసులు చెప్పుకున్నాం. 12 రాసుల్లో కూడా కొన్ని రాసులకి ఇబ్బందులు ఉంటాయనే చెప్పుకున్నాం. వాటికి సంబంధించి పరిహారాలు కూడా చెప్పుకున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మంత్ర సహితంగా చక్కగా చేసేవారి దగ్గరికి వెళ్ళండి. మంచిగా చేసేవారు ఉన్నారు, ఇప్పుడే నేర్చుకొని చేసేవారు ఉంటారు, కొంత సబ్జెక్ట్ తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు కూడా ఉంటారు. సో గమనించుకొని పరిశీలించుకొని జాగ్రత్తగా చేయించుకోండి. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఎందుకంటే మనం కొంచెం దేవతలని ఆరాధన చేస్తున్నప్పుడు మీరు గట్టిగా ఉండాలంటే మీరు కూడా కొంచెం పాటించాలి పద్ధతులను. చేసేవారు కూడా పాటించాలి. దీన్ని మీరు గమనించాలి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.